స్విచ్ ఆఫా? ఇదేంటి, ఇప్పుడే కదా రింగ్ అయింది, ఎంతలోనే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అసలు తను నా నెంబర్ చూసిందా లేక వేరే వాళ్ళ నంబర్ అనుకుని స్విచ్ ఆఫ్ చేసిందా? ఏమైందో అర్థం కావట్లేదే. ఇక అమ్మమ్మకి నానమ్మ ఫోన్ చేసిన విషయమే తెలియదు. త్వరగా మమ్మీ దగ్గర కూడా వెళ్ళాలి, లేదంటే నానమ్మ మమ్మీకి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మమ్మీ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. రాజేశ్వరికి ఫోన్ చేస్తా. ఇదేంటి, ఈ ఫోన్ కూడా ఎత్తట్లేదు? నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి, వీళ్ళకేమైనా పిచ్చా? ఒక్కరు కూడా ఫోన్ ఎత్తట్లేదు, పైగా స్విచ్ ఆఫ్. ఛా, అనవసరంగా నా నిద్ర పాడు చేసుకున్నాను. అంతగా అవసరమైతే ఆ గౌరీయే ఫోన్ చేస్తుంది, లేదంటే ఉదయం నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏ వాళ్లేనా స్విచ్ ఆఫ్ చేసేది? నేను చేయలేనా? నేను కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇక గంగని ఆపటం ఎవ్వరి తరం కాదు. రేపది ఇంట్లోంచి వెళ్ళడం ఖాయం. ఒసే గంగా, నీ పీడ నాకు శాశ్వతంగా విరగడవ్వబోతుందే. అమ్మా వెళ్దామా? అమ్మ గంగా, ఇంకొకసారి ఆలోచించి చూడు తల్లి. కూసున్న చెట్టు కొమ్మని నరుక్కుంటావా చెప్పు? నోటికాడ కూడిని వద్దనకూడదు తల్లి. ఈడ మహారాణిలా ఉండే నువ్వు మళ్ళా మన గూడానికి పోయి కూలి దానిలాగా కట్టపడతావా? వద్దు తల్లి, నా మాటినమ్మా. అవునమ్మా, ఆడికెళ్ళిపోతే నీ చదువు కూడా ఆగిపోద్ది. ఆలోచించుకో. నా బంగారం కాదు, నా బుజ్జి కాదు. ముద్దన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ మందు లేకపోతే ఈ మామయ్య బ్రతకలేడమ్మా. అక్కడికి వెళ్తే అన్ని విధాలుగా నాకు పస్తు లేదమ్మా. నీకు పని ఉంటుంది, నా కోసం అయిపో అమ్మా. నాకు ఎంత చెప్పినా నీ మనసు కరగలేదా తల్లి? ఊరు మూసుకుని ఉండొచ్చు కదా. ఈ తల్లి పడే బాధ నీకు అర్థం కావడం లేదా? అమ్మా, ఇప్పుడు నీ బాధ అర్థం చేసుకొని నా నాగితే తర్వాత మనమందరం బాధపడుతూ ఉండాలి. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈడ బ్రతకడం అవసరమా? మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు. మనం వెళ్ళి తీరాలా అంతే.
పద పద. వద్దానమ్మమ్మ. నువ్విక్కడే ఉండాలని ఆశపడ్డాను, కానీ నా ఆశలు అడి అసలు చేస్తూ అప్పుడే వెళ్ళిపోతున్నావా అమ్మా? ఈ అమ్మమ్మ కోసమైనా ఉండిపోతల్లే. ఉండాలని నాకు ఉందమ్మమ్మ, కానీ ఈ ఇంటికి నాకు రుణం తీరిపోనది. అందుకే వెళ్ళిపోతున్నాను. నేను ఏడున్నా నిన్ను మాత్రం మరవనమ్మమ్మ. నా జీవితాంతం నిన్ను గుర్తుంచుకుంటాను. వస్తానమ్మమ్మ. అయ్యో అమ్మ రాజేశ్వరి, నువ్వైనా చెప్పమ్మా. వస్తానమ్మగారు. ఎన్ని దినాలు నన్ను మీ సొంత బిడ్డలా చూసుకున్నారు. అందుకు మీకు ఎన్ని జన్మలకైనా రుణం తీర్చుకోలేను. ఎల్లొత్తాను. ఏయ్ ఏంటి వెళ్ళొస్తాని ఇంకా ఇక్కడే ఉన్నావు? త్వరగా వెళ్ళి చావు. అయినా నువ్వు దీనంగా మొహం పెట్టినంత మాత్రాన ఇక్కడ ఎవరు మనసు మార్చుకోరు. ఇక్కడే ఉండమని ఎవ్వరూ అనరు. అందుకే ఎవరికి చెప్పకుండా త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో. బాగా చెప్పావు మంగ. ఏ ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళిపో. వెళ్తారా లేక సెక్యూరిటీని పిలిచి మెడ పట్టుకుని బయటికి గెంటించమంటారా? మంగమ్మ గారు, మెడ పట్టుకొని బయటికి గెంటేసేంత తప్పు మేమేం చేయలేదండి. ఎన్ని దినాలు ఈ ఇంటి ఉప్పు తిన్నాం. ఆ ఉద్దేశం కొద్దే మాకు అన్నం పెట్టిన అమ్మమ్మకి, అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే అందరికీ చెప్పేస్తున్నాను. అంతే తప్ప ఏడ్నే ఉండి మీ ఆస్తిని అనుభవించాలన్న కోరిక, ఆశ నాకు లేదు. చూసావా మమ్మీ, అది ఎంత పొగరుగా మాట్లాడుతుందో? చూస్తున్నాను మంగా. మనం పెట్టిన తిండి తిన్న విశ్వాసం ఉన్నవాళ్లే అయితే తలదించుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ వీళ్లకు తిండెక్కువై తల పొగురుతో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లతో ఎక్కువగా మాట్లాడకూడదు. త్వరగా బయటికి పంపించేయడం మంచిది. అట్టాగే వెళ్ళిపోతాం అమ్మగారు. నిన్ను చూసుకుంటే ఈయన్నే ఉందామనుకున్నా, కానీ కుదరక వెళ్ళిపోతున్నాను. వస్తానమ్మగారు, వెళ్ళొస్తానమ్మగారు. వస్తాను మంగమ్మ గారు. ఏయ్, ఆఫ్టర్ ఆల్ గూడుందనివి ఈ జమ్మిదాన్ని తాకాలని చూస్తావా? నీ నీడ కూడా నా మీద పడ్డానికి వీలేదు. వెళ్ళు. మంగమ్మ గారు, సాటి మనిషిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ బాధపడేలా మాత్రం మాట్లాడకండి. అది మీకే మంచిది కాదు. ఇలాంటి అవమానాలు నువ్వు పడకూడదని నేను వెళ్ళిపోదామని చెప్పింది. పదమ్మా, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. పద పదమ్మా.
అనుకున్నది సాధించాను. ఇక ఈ ఆస్తికి వారసురాల్ని నేనే, జమీందారుని నేనే. ఈ రోజుతో ఈ దరిద్రం వదిలిపోయింది. ఇంకా మనం ఏం చేసినా అడ్డుపడరు. అవునండి, ఇక మనం పట్టిందల్లా బంగారమే. ఏ దేవుడి రాసేనని ఆకాశమేఘాలన్నీ అడిగేనంట. నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఎక్సేనంట. అమ్మా, ఎక్కడికి? గంగ లేకుండా నేను ఉండలేను. అందుకే తనతో పాటు నేను వెళ్ళిపోతున్నాను. అంటే దానికోసం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అయినా నన్ను కాదని నువ్వు ఒక్క అడుగు వేసినా నేను చచ్చినంత ఒట్టే అని చెప్పాను కదా. అయినా వెళ్ళిపోతావా అమ్మా? నేను చచ్చినా పర్వాలేదు అనుకుంటే ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోమ్మా. ఎందుకే నన్ను చిత్రవద చేసి చంపుతున్నావు? దానికి బదులు ఇంత విషయం ఇచ్చి చంపినా బాగుండేది. ఈ ఘోరాన్ని చూడకుండా సంతోషంగా కళ్ళు మూసేదాన్ని. అమ్మా, ఏంటమ్మా మాటలు? మరి లేకపోతే ఏంటి? అసలు గంగ ఏం తప్పు చేసిందని దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశావు? అసలు అదంటే ఎందుకే నీకు ఇష్టం లేదు? ఏమన్నా అంటే నేను నిన్ను మోసం చేశాను అంటావు. మరి నేను మోసం చేస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటెయ్యాలి గాని పాపం అది చిన్న పిల్ల. దాన్నెందుకే ఇంట్లో నుంచి తరిమేశావు? ఇదిగో, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించాలి, గంగనెందుకు శిక్షించావు? అమ్మ రాజేశ్వరి, నా మీద కోపం దాని మీద చూపించకమ్మా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, కానీ దాన్ని మాత్రం వెనక్కి తీసుకురామ్మా. ఈ తల్లి బాధని అర్థం చేసుకోమ్మా. గంగ కష్టపడ్డా నేను భరించలేను. గంగా గంగా గంగా, ఏ దాన్ని చూడకుండా నువ్వు ఉండలేవా? లేకపోతే బతకలేవా? అయినా ఇంతకు ముందు నుంచి అదేమైనా మన ఇంట్లో ఉందా? లేదు కదా. మరెందుకు నీకు దాని మీద అంత పిచ్చి ప్రేమ? మంగే నీ సొంత మనవరాలు, గంగ కాదు. నీకేమైనా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఏమైనా ఉంటే అవి మంగకే దక్కాలి, గంగకు దక్కడానికి వీల్లేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. గంగ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేనమ్మా. గంగ దూరం అవుతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. నిజమేంటో నీకు చెప్పినా నువ్వు నమ్మడం లేదు. అలాంటిది గంగ గురించి నీకేం చెప్పి నేను నమ్మించాలి? మన వారసురాలు గంగే అని నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? చెప్పమ్మా. అమ్మా, పదే పదే దీని గురించి డిస్కషన్ అనవసరం. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. నా వల్ల కాదమ్మా. గంగని చూడకుండా నేను ఉండలేను. అసలు నేను బతకలేను. నేను గంగ దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వెళ్ళనివ్వు. నీకు పుణ్యం ఉంటుంది, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, నీకేమైనా పిచ్చా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. అయ్యో భగవంతుడా, నాకెందుకయ్యా ఈ పరీక్ష? నాకెందుకు శిక్ష? నాకెందుకు ఈ పరీక్ష? నేనేం పాపం చేశాను? తల్లి కూతుళ్ళని కలపాలనుకున్నాను. అదే నేను చేసిన తప్పు.
చెప్పు దేవుడా, చెప్పు దేవుడా, చెప్పు 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 చెప్పు. అయినా ఇప్పుడు గంగ చూడకుండా నేను ఉండలేను. గంగా, గంగ ఎక్కడ? నేను ఉండలేను. అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, గంగా, గంగ వెళ్ళిపోయింది. అమ్మ గంగా, గంగా, ఈ అమ్మమ్మని చూడ్డానికి ఒక్కసారన్నా రామ్మా. గంగా, 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 అమ్మ గంగా, గంగా తల్లి, గంగా, నా బంగారు తల్లి, నన్ను వదిలేసి వెళ్ళకమ్మా. అమ్మ గంగా, గంగా, అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా, 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 అమ్మా ఏమైంది? అమ్మా, 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 మామయ్య, అక్క, అమ్మా. అక్క అమ్మమ్మ, అక్క అమ్మమ్మ, అమ్మకి ఏమైంది అక్క? ఏమైంది? అమ్మమ్మ, అమ్మమ్మ ఏమైంది? అమ్మమ్మ, నువ్వు అమ్మమ్మ, వెళ్ళి వాటర్ తీసుకురా పో. అమ్మమ్మ ఏమైంది? అమ్మమ్మ, ఏమైందమ్మా? అమ్మమ్మ ఏమైంది? అమ్మమ్మ, 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 అక్క అక్క అమ్మమ్మ ఏమైంది? అమ్మమ్మ, ఇవ్వు. అమ్మమ్మ, అమ్మా, అమ్మ నీళ్లు తాగమ్మా. అమ్మా, అమ్మమ్మ, అమ్మా, వదినా అమ్మమ్మ ఏమైంది? అమ్మమ్మ, గంగ వెళ్ళిపోయినందుకు తను వెళ్ళిపోతానంటే నేను వద్దని వాదించినందుకు ఇలా జరిగింది. కుంప తీసి ఇప్పుడు మమ్మీ మనసు మార్చుకుని ఆ గంగని మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పదు కదా. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, దేనికి? బతుకు మీద నాకు ఆశ చచ్చిపోయింది. అయినా నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలే? అవే మాటలమ్మా. ఇంకెలా మాట్లాడమంటావమ్మా? హ? చెయ్యని తప్పుకి గంగని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. నేను వెళ్తానన్నా వద్దని ఒట్టేశావు. ఇంతకంటే చిత్రవదని నేనెలా తట్టుకోగలనమ్మా? అందుకే వచ్చిన నొప్పేదో ఇంకాస్త ఎక్కువగా వచ్చి నా గుండె ఆగిన బాగుండేది. సంతోషంగా నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగేది. ఇంకెప్పుడు అలా అనకమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. సంతోషం గంగతోనే నా సంతోషం అంతా వెళ్ళిపోయిందమ్మా. ఇంకా ఇంకా నాకు బాధ తప్ప సంతోషం ఎక్కడుందమ్మా? అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు బాగా స్ట్రెయిన్ అయినట్టున్నావు. ముందు రెస్ట్ తీసుకో. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా రాజేశ్వరి, ముందు నువ్వు బయటికి వెళ్ళు. అక్క అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను కదా. అమ్మయ్య, గంగ గురించి టాపిక్ రాలేదు. ఇప్పుడు నాకు హ్యాపీ.